నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయినాథ్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ ఇన్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఇవాళ మీకు నేను చెప్పబోయే విషయాలు మల్టిపుల్ మైలోమా అనే జబ్బు గురించి. మల్టిపుల్ మైలోమా అంటే ఏంటి? మల్టిపుల్ మైలోమా అంటే ఒక రకమైన రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. అయితే మనం రక్త కణాల్లో చూసినట్టయితే చాలా రక్త కణాలు ఉంటాయి. కొన్ని లింఫోసైట్స్ అని, న్యూట్రోఫిల్స్ అని. సో ఈ లింఫోసైట్ అన్నవి మన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే కణాలు అన్నమాట. సో ఈ లింఫోసైట్సే మనకి యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లింఫోసైట్స్ ఈ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ అది గుర్తించి యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది ఆ లింఫోసైట్ అన్నది కూడా మార్పులు చెందుతూ ఉంటుందన్నమాట. సో అది మార్పులు చెంది ఫైనల్గా యాంటీబాడీస్ అనే పదార్థాలని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అన్నది మనకి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూసింగ్ సెల్ని మనం ప్లాస్మా సెల్ అని అంటాం. సో ఈ రక్త కణాల నుంచి, ఈ ప్లాస్మా సెల్స్ అనే రక్త కణాల నుంచి వచ్చే క్యాన్సర్ పేరు మల్టిపుల్ మైలోమా. ఈ మల్టిపుల్ మైలోమాకి వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సో మల్టిపుల్ మైలోమాకి మెయిన్గా వచ్చే సిమ్టమ్స్ ఈ యాంటీబాడీ ప్రొడక్షన్ మూలంగా ఈ ప్లాస్మా సెల్స్ బాగా అన్రెగ్యులేటెడ్గా పెరగడం మూలంగా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. ప్రధానంగా 4 మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటంటే రక్తహీనత, ఎనీమియా, సివియర్ ఎనీమియా ఉంటుంది, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోవటం అంటూ జరుగుతుంది. కొంతమందిలో ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోవటం అంటూ జరుగుతుంది. రెండోది ఎముకలు వీక్ అయిపోవటం అన్నమాట. బోన్స్ బాగా వీక్ అయిపోయి దాని మూలంగా బోన్ పెయిన్స్, ఎస్పెషలీ లాంగ్ బోన్స్, పెద్ద బోన్స్ను, వెన్నుపూస, స్కల్, రిబ్స్ ఇట్లాంటి వాటిలలో బోన్స్ ఇన్ఫిల్ట్రేషన్ అవటం మూలంగా బోన్స్ వీక్ అయిపోవడం అన్నమాట. చాలాసార్లు పేషెంట్స్ ఉట్టి బోన్ పెయిన్స్ తోటి ప్రజెంట్ అవుతారు. నడువు నొప్పి రావటము, లేకపోతే భుజాలు నొప్పి పుట్టడం, మెడ నొప్పి పుట్టడం, ఒక్కొక్కసారి ఈ ఎముకలు ఫ్రాక్చర్స్ అయిపోయి, అంటే చాలా చిన్న దెబ్బ తగిలి కూడా కాలు, వెన్నుపూసో ఫ్రాక్చర్ అయ్యి దాని మూలంగా విపరీతమైన నొప్పి వచ్చి మనం ఇలా ఈ సిమ్టమ్స్ని గురించి ఎప్పుడైతే ఇవాల్యుయేట్ చేస్తామో దాంట్లో మైలోమా అని బయటపడటం. మూడోది కాల్షియం పెరగడం బాడీలో. సో ఈ బోన్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయేటప్పటికీ బోన్స్లో ఉన్న కాల్షియం బ్లడ్లో రిలీజ్ అయ్యి కాల్షియం బాగా పెరిగిపోవటం అనమాట. సో ఈ కాల్షియం పెరగటం మూలంగా కాన్స్టిపేషన్ రావటము, తల తిరిగినట్టు అవ్వటం, కళ్ళు తిరిగినట్టు అవ్వటం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. నాలుగోది చాలా ఇంపార్టెంట్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనమాట. సో కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ చేయటం. ఈ ప్లాస్మా సెల్స్ పనికిరాని, అంటే ఎక్కువ యాంటీబాడీస్ని ఇవి ప్రొడ్యూస్ చేసి, అంటే అవి మన నిరోధకానికి ఏమీ పెద్దగా ఉపయోగపడదు, కానీ ఈ ఎక్సెస్ యాంటీబాడీ ప్రొడక్షన్స్, హెవీ చైన్స్ కానీ లైట్ చైన్స్ కానీ ఇట్లాంటివి ప్రొడక్షన్ మూలంగా కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం అంటూ జరుగుతుందన్నమాట. ఇది కాకుండా, ఎందుకంటే ఇది రక్త కణాలకి సంబంధించిన జబ్బు, ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే రక్త కణాలు ఏవైతే ఉంటాయో లింఫోసైట్స్, ప్లాస్మా సెల్స్కి సంబంధించిన జబ్బు కాబట్టి వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్, సో ఇవి మేజర్ ప్రధానంగా మనం మైలోమాలో చూసే లక్షణాలు అన్నమాట. సో మైలోమా అన్నది మనం ఎప్పుడు అనుమానించాలి, ఎలా మనం దాన్ని ట్రీట్ చేయాలి. సో ఈ మైలోమా అనే జబ్బుని మనం ఎప్పుడు అనుమానించాలి, మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? సో ఎప్పుడు అనుమానించాలంటే, ఒక చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కానీ, రక్తం అన్ఎక్స్ప్లెయిన్డ్ అసలుకు ఎనీమియా రావటం కానీ పెద్దవాళ్ళలో ఎస్పెషలీ, లేకపోతే యూరిన్ బాగా పాస్ అవుతున్న కిడ్నీ ఫంక్షన్, సీరం క్రియాటినిన్ అని మనం టెస్ట్ చేసినప్పుడు సీరం క్రియాటినిన్ బాగా పెరగటం కానీ, ఒక చెస్ట్ ఎక్స్రే కానీ వీటిలలో ఏమన్నా బోన్ బాగా వీక్ అయిపోయినట్టు కానీ, ఏమన్నా ఇన్ఫెక్ట్ అయినట్టు కానీ మనకి ఎఫెక్ట్ అయినప్పుడు అనిపించినప్పుడు మనం మైలోమాని మనం సస్పెక్ట్ చేయాలి. సో వీటిని మనం ఫస్ట్ అనుమానం చేయడానికి ఏం చేస్తామంటే సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ప్లాస్మా సెల్స్ అన్నవి నార్మల్గా అయితే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి క్యాన్సర్గా వచ్చి మైలోమా ఫామ్ అయినప్పుడు అబ్నార్మల్ యాంటీబాడీస్ అనుకోండి, అంటే హెవీ చైన్ కానీ లైట్ చైన్ కానీ అన్నట్టుగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఈ సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్లో ఒక అబ్నార్మల్ ప్రోటీన్ కలెక్షన్ అన్నది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం.
సో ఫస్ట్ టెస్ట్ చేసేది మనం సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది చేస్తాం. అందులో గనక మనకి ఒక మైలోమా ఉందన్న అనుమానం వస్తే ఫర్దర్ కన్ఫర్మేషన్కి మనం బోన్ మ్యారో పరీక్ష అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ బోన్ మ్యారో పరీక్ష అండ్ ఈ సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ తోటి చాలాసార్లు మనం మల్టిపుల్ మైలోమా ఉంది అన్నట్టుగా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అయితే మల్టిపుల్ మైలోమాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో ఈ మల్టిపుల్ మైలోమా అన్నదానికి ట్రీట్మెంట్ అన్నది మెయిన్గా మందులతోటే మనం నయం చేయొచ్చు. సో వీటికి కీమోథెరపీ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు చాలా కొత్త మందులు టార్గెటెడ్ థెరపీ రావటం అంటూ జరిగిందనమాట. సో వీటికి మనం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, స్టీరాయిడ్స్తో పాటు టార్గెటెడ్ థెరపీ అన్నది కంబైన్ చేసి మనం జబ్బుని కంట్రోల్ అన్నది చేయొచ్చు. సో ఎన్ని రోజులు చేయొచ్చు అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఈ జబ్బుని మనం చాలా మటుకు ఈ మందులతోటి కంట్రోల్ చేయొచ్చు. దీంతో చాలామందికి ఒక ఫస్ట్ 1 month ఆఫ్ ట్రీట్మెంట్ తోటే పెయిన్ తగ్గిపోవటం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్మెంట్ తగ్గటం, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వటం అంటూ జరుగుతుంది. సో మనం కనీసం ఒక 4 నుంచి 6 నెలల వరకు ఫస్ట్ ఈ మందులతోటి మనం జబ్బుని కంట్రోల్ చేయాలి. సో జబ్బు బాగా కంట్రోల్ అయిన తర్వాత 65 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉంటే కనుక పేషెంట్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్నది అడ్వైస్ చేస్తారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయటం మూలంగా అడ్వాంటేజ్ ఏంటి అంటే జబ్బుని మనం ఎక్కువ రోజుల వరకు కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ మైలోమా అనే జబ్బు జనరల్గా వస్తే చాలామందికి క్యూర్ అంటూ అవ్వదు. మనం ఉన్న మందులతోటి జబ్బుని చాలా ఏళ్ల వరకు ఒక క్రానిక్ డిసీజ్ కింద చేసుకోవచ్చు అనమాట. షుగర్, డయాబెటీస్ లాగాను, హైపర్ టెన్షన్ లాగాను. సో మందులతోటి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అన్ని ఎక్కువ రోజులు మనం పేషెంట్ని బతికించడానికి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగానే మనం 4 to 6 months ట్రీట్మెంట్ ఇచ్చాక పేషెంట్కి కనుక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసినట్టయితే వాళ్ళకి జబ్బు ఎక్కువ కాలం పాటు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో కూడా మనకి ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, ఇంకోటి అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. మైలోమాలో మనం చేసేది చాలాసార్లు ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఇది ఏం లేదండి, ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. మనం పేషెంట్ బాడీలోంచి ముందు స్టెమ్ సెల్స్ తీసుకుని తర్వాత హైడోస్ కీమోథెరపీ అన్నది ఇచ్చి తర్వాత ఏదైతే స్టెమ్ సెల్స్ మనం బయటికి తీసామో అది మళ్ళీ తిరిగి పేషెంట్కి ఎక్కించడమే అన్నమాట. సో ఈ ప్రొసీజర్ చేయటం మూలంగా ఈ హైడోస్ కీమోథెరపీ తోటి మిగిలిపోయిన క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో మనం జబ్బుని ఎక్కువ రోజుల పాటు మనం కంట్రోల్ చేయటం అంటూ జరుగుతుంది. దాని తర్వాత సో ఈ మైలోమా అన్నదానికి మైలోమా అనే మల్టిపుల్ మైలోమా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ని జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి? సో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి హైజీనిక్ ఫుడ్ తినడం అండ్ గాలిలో ఎయిర్బార్న్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాస్క్ రెగ్యులర్గా వేసుకోవటం అంటూ చేసుకోవాలి. ఇది కాకుండా ఎక్కడం, మెట్లు ఎక్కడం దిగడం కానీ ఇంకే నడిచేటప్పుడు కానీ ఎస్పెషలీ బోన్స్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు బరువులు ఎత్తకుండా ఉండడం, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఫ్రాక్చర్ అయినప్పుడు ఎముకలు అతుక్కునే అవకాశం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇవి మెయిన్గా ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది కాకుండా చాలాసార్లు మేము చూసే క్లినికల్ ప్రాక్టీస్లో ఏంటంటే జబ్బు 4 నుంచి 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయాక ఫాలోఅప్ లేకపోవటం అన్నమాట. జబ్బు కంట్రోల్ అయిపోయింది అని చెప్పేసి తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్లో లేకపోవడంతో జబ్బు మళ్ళీ పెరిగి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే కిడ్నీకి ప్రాబ్లమ్స్ కానీ, స్పైనల్ కార్డిక్ ప్రాబ్లమ్స్ కానీ, కంప్రెషన్ అవ్వటం కానీ, బోన్స్కి ప్రాబ్లం కానీ రావటం అన్నమాట. ఫాలోఅప్లో ఉంటే మనం తరచుగా ఈ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది చెక్ చేసి జబ్బు కంట్రోల్ ఎలా అవుతుంది అని చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయటం లేకపోతే మాడిఫై చేయటం అంటూ జరుగుతుంది అన్నమాట. సో ఈ ఫాలోఅప్ సరిగ్గా లేకపోయినా అన్నెసెసరీ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఎక్కువై పేషెంట్ సఫరింగ్ అన్నది బాగా ఎక్కువ అవుతుంది. మల్టిపుల్ మైలోమాని ఏమైనా నివారించడానికి ఏమన్నా ఉందా? అన్ఫార్చునేట్లీ ఈ జబ్బుని ప్రివెన్షన్ అన్నది మనకి ఇంకా రాలేదండి. దీన్ని మనం వచ్చిన సిమ్టమ్స్ని బట్టి డిటెక్ట్ చేసుకోవటం తప్ప ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఈ జబ్బు ఎందుకు వస్తుందన్న కారణం కూడా ఖచ్చితంగా తెలియదు కాబట్టి దీన్ని నివారించే మార్గం కూడా మనకి ఖచ్చితంగా తెలియదు అన్నమాట. థ్యాంక్ యూ.